इदानीं यथा अत्र एकः विषयः प्रस्तोतव्यः आसीत् तदहं विस्मृतवान् क्षन्तव्यं। गीताञ्जलि गानामृतं पुस्तकस्य एडिटर् अस्ति अस्माकं भरद्वाज। इदानीं कृष्णलीला तरङ्गिण्याः वैशिष्ट्यं वयं शृणुमः। तत्र प्रथमं तावत् महाभागाम् अत्र आह्वयामि। कृष्णलीला तरङ्गिणी अక్కడికి వెళ్తారా? అనుభవాలు ఉన్న సభలో మాట్లాడడం కొంచెం భయం కలిగిస్తుంది. వింటే చాలా బాగా అర్థమవుతుంది, కానీ సంస్కృతం మాట్లాడేంత జ్ఞానం లేదు. కానీ కృష్ణలీలా తరంగిణి సంస్కృత కావ్యం, అందువల్ల దీని గురించి కొద్దిగా ప్రస్తావించుకుంటే సంస్కృతం గురించి మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. కృష్ణలీలా తరంగిణి అన్న పేరు గురించి ఒక 2 మాటలు ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. తరంగిణి అనగానే మనకి గుర్తుకొచ్చే పదము తరంగం, ఏ వేవ్. అయితే తరంగం అంటే ఇక్కడ ఒక చాప్టర్, ఒక అధ్యాయం. ఇందులో భాగవతంలో ఉన్నట్టే 12 అధ్యాయాలు ఉన్నాయి. అయితే 12 అధ్యాయాలకి మనకి ఈయన పెట్టిన పేరు తరంగం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వ్యవహారికంలో ఒక తరంగం ఉంటే ఒక కీర్తన అనుకుంటున్నాము. నిజానికి ఇవన్నీ కీర్తనలని మనము తరంగం అంటున్నాం, ఎందుకంటే దానికి వచ్చిన ప్రాశస్త్యం అటువంటిది. సో కృష్ణలీలకి సంబంధించిన గానం, తరంగాలు, కీర్తనలతోటి కూడుకున్నది కృష్ణలీలా తరంగిణి. సరే, మనకి ఇది రాసిన ఆయన నారాయణ తీర్థులు అని తెలుసు, కానీ అసలు పేరు అది కాదు. తల్లావజ్జల గోవింద శాస్త్రి గారు అసలైన నామధేయం ఆయనకి. ఆయన తర్వాత సన్యాసం స్వీకరించినాక పూర్వనామం బదులు ఆయనకి శివనారాయణ తీర్థులన్న పేరే స్థిరీకరించబడింది. ఆ పేరుతోనే అందరికీ మనకి గుర్తుంటుంది. మనకి త్యాగరాజు వీరందరికన్నా ముందర ఏం పాడుకునే వాళ్ళండి అని ఒక డౌట్ వస్తుంది. ఇవే ఈ సంగీత త్రిమూర్తులు వాళ్ళు వచ్చి కృతులు అనే ఒక పెద్ద పెట్టెలో కానుక, ఒక మంజూషలో మనకి కృతుల కానుక ఇవ్వకముందర అందరు ఏం పాడుకున్నారంటే తరంగాలు, అష్టపదులు, పదాలు. అందులో పదాలు చూస్తే మొత్తం శృంగారభరితమైనవి. అది ఊరికే కూర్చొని నలుగురిలో పాడదగినవి కాదు, అభినయ ప్రధానమైనవి మాత్రమే. అందువల్ల ఇంకేం పాడుకుండేవాళ్ళు? రామదాసు కీర్తనలు, కొన్ని భక్తిపరమైన అన్నమయ్య కీర్తనలు. ఇదిగో ఈ కృష్ణలీలా తరంగిణిలోని కీర్తనలు. వీటిని కీర్తనని వ్యవహరించాలి, కానీ వీటికి ఉండే వైశిష్ట్యం అన్నవి తరంగాల కింద వాటి పేరు స్థిరపడిపోయిందన్నమాట. ఇవే పాడుకునేవారు. త్యాగరాజు వారి అమ్మగారు, వారి అమ్మమ్మ గారు ఆ ఇంట్లో ఆ రోజులో అందరూ ఇవే పాడుకొని తరించారన్నమాట. ఇవి భక్తిపరమైనవి మాత్రమే. భాగవతానికి ఎందుకు మనం దగ్గరగా సామ్యం చెప్పవలసి వస్తుందంటే భక్తి ప్రధానమైనవి. ఈయన జయదేవుడి అంశతోటి పుట్టాడట. ఇంతకన్నా ముందర జయదేవుడు ఇదే విధంగా ఈయనకి ఆయన అష్టపదులతోటి గీత గోవిందం అని ఒక కావ్యం రాయడం, ఆ కావ్యంతో ప్రేరణతోటి ఈయన ఇది రాయడం ఆయన అంశే అని చెప్తూ ఉంటారు. మనం నమ్మాలా నమ్మవద్దా ఈ డిబేట్ అనవసరం అండి. మహనీయుల గురించి మాట్లాడేటప్పుడు చర్చ చేయడం కన్నా అంగీకరించడం మంచిది అనుకుంటాం. వారి గురించి చర్చించదగినంత ఘనత మనకి లేదేమో అనిపిస్తూ ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ మీ. సో ఈయన ఎప్పుడైతే ఈయన ఆ భక్తితో రాశారో కృష్ణలీలల గురించి రాశారు, కానీ జయదేవుడి వలె శృంగారపరమైనవి కాదు. జయదేవుడు కేవలము మనకి సంభోగ శృంగారము మొదటివన్నీ చాలా చాలా ఎక్కువ మోతాదులోనే కనిపిస్తాయి. కొన్ని సంస్కృతం భాష బాగా అర్థం కాదు, కానీ తెలుగులో వాటిని అనువదిస్తే
కాస్త మనకి మోతాదు ఎక్కువగా కూడాను వినిపిస్తూ ఉంటాయి. అవి అభినయానికి బాగుంటాయి. ఇప్పటికి కూడాను మనకి ఒరిస్సా అటువైపు అంతా తప్పనిసరిగా అభినయానికి అది వాడుకుంటారు. ఇవి కూడా అభినయంకి వాడతారు. కానీ ఏంటంటే తరంగాలు ఎక్కువ కృష్ణ భక్తి పరమైనవి. ఇందులో ఉండేది మనకి రుక్మిణి కళ్యాణం వరకే ఉందండి. ఈ పుస్తకంలో మనకి రుక్మిణి కళ్యాణం వరకే ఉంది. 12 చాప్టర్స్లో, అధ్యాయాలలో మనకి కృష్ణుడి బాల్యం, కృష్ణుడి జననం మొదలుకొని రుక్మిణి కళ్యాణం. మనము ఒక తెలుగు సినిమా ఇలా చూస్తుంటే పెండ్లైపోయిన తర్వాత ఒక శుభం కార్డు పడుతుంది, దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. సో అక్కడితోటి ఆయన ఆపేశారు. రుక్మిణి తర్వాత కూడా మనకి కృష్ణుడు భగవానుడైనా చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కానీ వాటి ముచ్చట ఇక్కడ ఏమీ లేదు. అక్కడి వరకు మనకి ఆపేశారన్నమాట. అందులో కథని నడిపించాలిగా, మరి కథని మొత్తం పాటలు పాడితే ఎలాగూ? కథ కోసం కొంత గద్యం ఉంది. ఇంకా మధ్యలో డాన్స్ ప్రధానమైనది, నృత్య ప్రధానమైనది కాబట్టి దరువులున్నాయి, సంవాద దరువులున్నాయి, ప్రవేశ దరువులున్నాయి, జతులున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జతులు ఉన్నాయి. రాధాకృష్ణుల సంవాదం 18 చరణాలతోటి ఒకటి రాసి ఉన్నారు. అది పాట కట్టి పాడితే బ్రహ్మాండంగా ఉంటుంది, అభినయానికి సంవాదంలాగా. ఇలాంటివన్నీ రాసి ఉన్నారు. అంటే దీనికి ప్రేరణ ఏమిటి? ఇది కావ్యం అందామా, యక్షగానం అందామా? యక్షగానమే, అసలు సిసలు యక్షగానమే ఇది. దీనికి ప్రేరణ ఏంటంటే, ఈ నారాయణ తీర్థుల వారు అటువైపు వెళ్ళిపోయిన దక్షిణాదికి తరలిపోయినా ఆయనకి మొట్టమొదట ఆయన ఆంధ్రుడన్న విషయం మరవరాదు. గుంటూరు దగ్గర ఉండే కాజా జిల్లాకి అక్కడికి సంబంధించిన వాడు కాబట్టి ఆయనలోని తెలుగుతనము, యక్షగాన ఆ ప్రాంతాల్లో అంతా భాగవతుల కలాపాలు, యక్షగానాలు ఎక్కువ చూసేవారు. అదే ఇన్ఫ్లుయెన్స్, అదే ప్రభావంతో ఆయన ఈ దరువులు, జతులు ఇవన్నీ పెట్టారు. యక్షగానాలు ఎలా ఉంటుంది? తెరపట్టుకొని మొదట వస్తారు. వచ్చినప్పుడు ఒక ఎవరైతే ప్రధాన అభినయం చేస్తూ ఉంటారో వాళ్ళు వస్తూ ఉంటే సూత్రధారి మనకి ప్రవేశపెడతారనమాట. ఆ లక్షణాలన్నీ ఉంటాయి. మంగళాశాసనం ఉంది, తర్వాత ప్రవేశ దరువులు ఉన్నాయి, సంవాదం ఉంది, గద్యం ఉంది, మధ్యలో కథని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ చిన్న చిన్న పదాలన్నీ ఈయనకి, సార్ నేను చూసి చెప్తాను సార్, చూడకుండా రాదు. ఈయన మధ్యలో ఇట్లా చెప్తారండి. వీధ్యాం వీధ్యాం వ్రజభువి సుఖం సంచరంతం మధ్యే మధ్యే ఘృతదది పయఃపాయయంతం పిబంతం. ఇలా చేసుకుంటూ వీధుల్లో కృష్ణుడు తిరుక్కుంటూ మధ్యలో ఎవరి ఇంట్లో దొరికితే వాళ్ళ ఇంట్లో దూరిపోయి వెన్నెలు, పాలు, పెరుగులు తానొక్కడే తినలే, మధ్య ఫ్రెండ్స్ కూడాను వాళ్ళందరినీ వేసుకొని ఆ మిత్రులతోటి తినుకుంటూ అలా వెళుతున్నాడు. అదంతా ఆయన పాటలాగా పెట్టలేదు, గద్యంలాగా పెట్టాడు. అలా ప్రతి 2 కీర్తనలకి నడుమ కొంత గద్యం ఉంటుంది. అంటే అది కథని, స్టోరీని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇది కేవలం కావ్యము, మనకి తెలుగులో చంపు కావ్యం అంటూ ఉంటాం మనం. కేవలం కావ్య లక్షణమే కాదండి, ఇందులో మనకి నృత్యానికి సంబంధించిన అచ్చంగా ధృవతాళంలో, అటతాళంలో, ఆది తాళంలో ఈయన జతులు రాసిన్నారు. ఆది తాళాన్ని ఈయన ధవళ అన్నారు. ధవళ అనేది యాక్చువల్గా మనకి ఈ ప్రాచీన కాలంలో మనకి ధవళ అనేది మంగళాశాసనంకి వాడతారు. ధవళ అనేది ఒక ప్రత్యేక ఛందస్సుతోటి మంగళాశాసనంకి మాత్రమే వాడేది. మనకి అక్కడక్కడ ధవళ మంగళం అని కూడా మనకి వినిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా కొత్త దంపతులకి వీరికి ఆశీర్వదించడానికి జయదేవుడైతే ఏకంగా భగవంతుడికి ఆశీర్వాదం ఇచ్చేసాడు. ఆయన దేవుడికి ఆయన ఆశీర్వచనం చెప్పేశాడు, అంత చనువు అన్నమాట. అది ధవళ మంగళం. సో అటువంటి ధవళలు ఉన్నాయి, మంగళాశాసనం ఉంది, గద్యం ఉంది, జతులున్నాయి. ఇటువంటి లక్షణాలన్నీ పెట్టి దీన్ని యక్షగాన పండితులో చేశారన్నమాట. అది ప్రత్యేకత. కేవలం కావ్యం అనడానికి లేదు. ఇది కేవలం కావ్యం అయితే ఏంటంటే పుస్తకం పెట్టుకొని చదువుతాము, ఇది చదవడం కాదు, ఇది దృశ్యం. ఇది నాట్యం అంతా కూడాను విజువల్ ఆర్ట్, పెర్ఫార్మింగ్ ఆర్ట్. మనం కృష్ణం కలయ సఖి అంటే మనకు అక్కడ కనిపిస్తాడు. అందులో పైగా చాలా సరళమైన సంస్కృతం, నా వంటి అజ్ఞానులకు కూడా అర్థమయ్యే సరళ సంస్కృతం. ఎటువంటి పదాలు, అగో కృష్ణుడు వస్తున్నాడు చూడు, ఆలోకయే కలయ యశోదే తవ బాలం. ఇందాక చెప్పాను కదండి, ఆ వీధిలో ఈ వీధిలో పాలు, పెరుగులు అన్నీ తినుకుంటూ ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నాడు. వాళ్ళందరూ కూడాను చాడీలు, కొండాలు చెప్పడానికి యశోద దగ్గరకు వచ్చారు. వచ్చి వాళ్ళ పని కలయ యశోదే తవ బాలం, చూడమ్మా యశోద
ఏం కొడుకమ్మా, ఒక్క కొడుకు అన్నావు, ఏం పనులు చేస్తున్నాడు? వాళ్ళు అన్నారట, కలయ యశోదే తవ బాలం కల బాలక ఖేలన లోలం. ఆల్ బ్యాడ్ ఫ్రెండ్స్. అల్లరి చిల్లరి పిల్లలతోటి తిరుగుతూ, ఆకతాయి పిల్లలతో తిరుగుతూ, తను అందరి ఇళ్లలోకి దూరి తినడమే కాకుండా వీళ్ళందరికి కూడా ఇట్లాని అలవాట్లు చేస్తున్నాడు. కృష్ణుడు అంటే నందగోపుడు ఆ ఊరికి పెద్దవాడు కాబట్టి నందుడి కొడుకు. యశోదని ఎవరినన్నా మాట్లాడితే నీవెవర్రా అంటే నేను యశోద కొడుకుని అంటున్నాడు. అది ఐడెంటిటీ. నేను యశోద కొడుకుని అనుకుని చెప్పుకుంటు. చూడు నీ పేరు కూడా ఎలాగా, మనం ఈ తెలంగాణ వైపు బద్నాం అంటాం కదా మనం, అలాగా బద్నాం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ఇది మంచిది కాదని చాలా చాడీలు చెప్తున్నారు. కలయ యశోదే తవ బాలం. అలాగనే మనకి ఆలోకయే కలయే పాహి వద కిం కరవాణి సఖి. ఈ పదాలన్నీ కూడాను సార్ మధ్యమ పురుష అంటారు కదా సార్, వీటిల్ని సెకండ్ పర్సన్ ఇన్ ఇంగ్లీష్. అంటే డైరెక్ట్గా ఇలాంటి పదాలు మనకి వింటేనే మనకి చూడు కలయ యశోదే తవ బాలం. అలాగనే పాహి డూ సంథింగ్ టు సేవ్ మీ. అలాగనే వద కిం కరవాణి సఖిం. ఏమైందో చెప్పు. రాలేదు, చాలాసేపు అయింది. నిమిషార్థం అపి యుగమా. ఇంత ఒక్కొక్క నిమిషాన్ని యుగంలాగా నేను వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. ఏం జరిగిందో అడిగి తెలుసుకొని చెప్పు. వద కిం కరవాణి సఖి. ఈ పదాలన్నీ ఏంటి? అలాగనే ఆలోకయే హే రామ హే కృష్ణ ఇహ సముత్తిష్ట. ఇవన్నీ కూడాను డైరెక్ట్గా ఇంపరేటివ్ టోన్ అంటాం మనం ఇంగ్లీష్లో. డైరెక్ట్గా యు అన్నట్టు అడ్రస్ చేస్తున్నట్టు మధ్యమ పురుషులో ఎంత ఈజీగా మనకి అర్థమైపోతాయి అన్నమాట. వాటిల్లో మధ్య కూర్చిన సంస్కృతం సరళమైన సంస్కృతము, లయబద్ధమైన సంస్కృతంలోనే సహజంగానే లయ ఇమిడి ఉంటుంది. దానికి తోడు ఈయన దీన్ని ఒక అటతాళము ఇట్లాంటివి రాశాడు. అయితే ఇక్కడ ఆ ప్రస్తుతమైన కొంచెం సంగీత ప్రసక్తి చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. పద్దని మేడం కూడా ఉన్నారు. ఈయన అటతాళంలో రాశారండి. అటతాళము 14 అక్షరాల పెద్ద తాళం. అందులో దానికి 4 అక్షరాలు ఒక్కొక్క క్రియకి నడుపుకుంటూ పోతే 56 అక్షరాల తాళం. అంత పెద్ద తాళం పాడితే ఎవ్వరూ వినేది కూడా కష్టం. అందుకని ఏం చేస్తున్నారంటే చక్కగా గాయకులన్నీ దాన్ని విరిచేసేసి 14 అక్షరాలు వదిలేని చెప్పేసి 7 అక్షరాల కింద మిశ్ర చాప్ కింద పాడేసుకుంటున్నారు. మిశ్ర చాప్ అయితే మనకి 1 2 3 1 2 1 2 ఈజీగా ఇలాగ వేసేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు వింటున్నవన్నీ అటతాళంలో ఏం వినటం లేదు. ఆయన రాసింది మాత్రం అటతాళం రాశాడు, ఆదితాళం రాశాడు. ఆదితాళం కూడా పెద్దది, 4 అక్షరాలు చొప్పున. అందులో మళ్ళీ జతులు, ఇంకా ఇలాంటి సప్త తాళాల్లోనూ చేశాడు. ఇవి కాకుండా నేను ఒక 30-40 రాగాలే వాడినట్టు మనకు తెలుస్తోంది. ఆహిరి, మనకి మంగళ కైశికి, శంకరాభరణము, కాంబోది అన్నారు, కాంబోజీ అనలేదు. అంటే దాకి జాకి అభేదం ఉందేమో మరి నాకు తెలియదు. సో కాంబోజీ, ఎదుకుల కాంబోజీ, ఇంకా ఇలాంటి రాగాలే ఆహిరి, ఆ సావేరి, కళ్యాణి, గుర్జరి ఇలాంటి రాగాలలోనే, అంటే ఆ 14-15 శతాబ్దాలలో ఏ రాగాలు ఉన్నాయో వాటిల్లోనే రాశారు. మనమైతే వాటిల్లో వాడట్లేదండి. కొన్ని మాత్రమే మన ముఖారి, హుసేని, కళ్యాణి, శంకరాభరణం, కాంబోజీ ఇవి మాత్రం పట్టుకొని మిగిలినవన్నీ మన సొంత రాగాలతో పాడుకుంటాం. ఎందుకంటే వాటిల్లో అంతగా ఈ రచన కూర్చడం మనకి చేతగాక. ఇది వీటికి కాకుండా వీటిల్లో భ్రమర గీత అనేది ఒకటి ఉంది. 9 పదాలు అనే వీటిల్నే అన్నమయ్య కూడా రాసినాడు. సో అంటే మనము ఏదైనా ఒక శృంగారమైన సన్నివేశంలో, ఒక రొమాంటిక్ సీక్వెన్స్లో ఎవరన్నా చెప్పేటప్పుడు డైరెక్ట్గా పర్సన్తో అడ్రస్ చేయకుండా, ఉదాహరణకి ఐ కెన్ అడ్రస్ దిస్ పోడియంతో మాట్లాడుతున్నట్టుగా అది ఏదో ఒక వస్తువుని మోటివ్ కింద పెట్టుకొని అడ్రస్ చేయడం. అలాగా ఆ రోజుల్లో 9తోటి అడ్రస్, మేఘంతో 9తోటి ఇలాగ అడ్రస్ చేసేవాళ్ళమాట. అలా 9 పదాలు వచ్చాయి. వాటిల్ని సంస్కృతంలో భ్రమర గీతాలు అన్నారు. ఆ భ్రమర గీతాలు కూడాను ఆయన రాసినారన్నమాట. అంటే గోపికలందరూ కూడాను వాళ్ళ వేదన ఇలా వెళ్ళిపోయాడు ఆయన.
ఆయన వచ్చేసి ఆ క్రూరుడు వచ్చేసి పిలుచుకొని పోయేసాడు, మధురకి పోదామని పిలుచుకొని పోయాడు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏమన్నా వచ్చాడంటే రాలేదు. వాళ్ళ బాధని తెలియచేసుకునేదానికి తుమ్మెదలతో మాట్లాడుతున్నట్టు ఉద్ధవుడితో చెప్పారట. అది భ్రమర గీతం ఉంది. ఇంత బ్యూటిఫుల్ కాంపోజిషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ మొత్తం ఈ 12 అధ్యాయాలలో ఎంత సంగీతం చొప్పించాలో అంత సంగీతం, ఎంత సరళమైన సంస్కృతం ఉండాలో అంత సరళమైన సంస్కృతం, ఎంత అద్భుతమైన లయ విన్యాసం ఉండాలో అన్నీ పెట్టిన కృష్ణలీలా తరంగిణి ఒక అద్భుతమైన కావ్యము, యక్షగానం. అటువంటి మహానుభావుణ్ణి ఈరోజు తలుచుకుంటున్నాము మనము. ఇటువంటి అవకాశం నాకు కూడా దొరికినందుకు ధన్యవాదాలు. यदि कृष्णलीला तरङ्गिणीम् उद्दिश्य अहं वदामि चेत् केवलं तत्र काव्यलक्षणानि एवं तान्येव वदामि, किन्तु इदानीं तथा चिन्तयन् आसम्. मम सौभाग्यवशात् सोमयाजुर्महाशयैः उक्तं यत् बालात्रिपुरसुन्दरी महोदया अत्र आगच्छति. तत् अस्माकं महाभाग्यं. भवत्या अत्यन्त समीचीनया सरलया भाषया कृष्णलीला तरङ्गिण्याः वैशिष्ट्यम् अस्माकं पुरस्तात् प्रस्तुतीकृतं वर्तते. तदर्थं पुनः एकवारं धन्यवादान् ब्रवीमि. इदानीं वयं वर्धिनी महाभागायाः व्याख्यानं शृणुमः. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇవాళ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నా ఫీల్డ్, నేను ఏదైనా కొద్దిగా పరిశ్రమ చేసినది సంగీతం. సోమయాజులు గారు మీరు వచ్చి మాట్లాడతారా అంటే అందరూ సంగీతం వాళ్ళు ఉంటారు, మా విషయాలు మేము మాట్లాడుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ మహాపండితులంతా ఉన్నారు. నాకు సంస్కృతం తెలుగే సరిగ్గా రాదు, సంస్కృతం అసలు ఆలోచించక్కర్లేదు. అందువల్ల ముందు నేను భయంగా ముందు క్షమాపణలు వేడుకుంటూ నేను చెప్పదలుచుకున్న విషయాలు మాట్లాడతాను. మేడం చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు. కృష్ణ లీలా తరంగిణి గురించి కానీ నారాయణ తీర్థుల వారి గురించి కానీ చాలా విషయాలు వారు చెప్పేశారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం పరిరక్షణ కోసమే ఆవిర్భవించింది. అది ప్రవాహంలాగా, నదీ ప్రవాహంలాగా అది ఎల్లప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది. మన సంస్కృతి పరిరక్షణ పాలకులు ఎంత వాళ్ళు బాధ్యత తీసుకుని చేశారో మన చరిత్ర చూస్తే మనకి చాలా అర్థమవుతుంది. వాళ్ళ పోషణ వల్లే మనకి సంస్కృతి పరిఢవిల్లింది, వికాసం జరిగింది. అయితే సమయం వచ్చినప్పుడు, అవసరం అని అనిపించినప్పుడు మన వాగ్గేయకారులు, మహావాగ్గేయకారులు ఈ సంస్కృతి పరిరక్షణ కోసం, సమాజంలో ధర్మ సంస్థాపన కోసం ఒక తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమాన్ని నడిపారు. మన భారతీయ చరిత్రలో అంత నిడివి ఉన్న, అంతకాలం సాగిన ఉద్యమం ఇంకోటి లేదు. అదే భక్తి ఉద్యమం. మనకి చాలా సిపాయిల తిరుగుబాటు కానీ, స్వాతంత్ర ఉద్యమం కానీ, ఇలా రకరకాల ఉద్యమాలు నడిచాయి కదా. కానీ భక్తి ఉద్యమం సుమారుగా 600 సంవత్సరాల పాటు నడిచిందిట మన భారతదేశంలో. ఎందుకు ఈ అవసరం వచ్చింది? మన సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లిందని వాళ్ళు ఎందుకు అనుకున్నారు? ఎందుకు ఇలాంటి అవసరం వచ్చింది అంటే, మనకి దొరికిన మొట్టమొదటి సంగీత రచనలు అష్టపదులు. 11వ శతాబ్దంకి చెందిన రచనలు ఇవి. అవే మనకి మొట్టమొదటిగా దొరికిన సంగీత రచనలు. అంతకుముందు నాట్యశాస్త్రంలో సంగీత ప్రస్తావన ఉంది, కానీ రచనలు ఏమీ దొరకలేదు మనకి. అష్టపదులు మనకి మొట్టమొదటి దొరికిన రచనలు. అదే కాలంలో చరిత్ర చూస్తే మనకి తురుష్కుల దండయాత్రలు విపరీతంగా 27 సార్లు 23 సార్లు ఢిల్లీ మీదకి దండయాత్ర చేసిన మహమ్మద్ ఘజనీ గోరీ దండయాత్రల కాలం అది 11వ శతాబ్దం. అప్పుడు మొదలు పెడితే అంటే భారతీయ సంస్కృతి మీద పాశ్చాత్య దేశ సంస్కృతి ప్రభావం పడుతోంది అని భావించిన మన మహావాగ్గేయకారులంతా కూడా భజన సాంప్రదాయం అని ఒక సాంప్రదాయానికి వాళ్ళు నాంది పలికారు.
అప్పటి వరకు నాట్యంతో అనుసంధానంగా మాత్రమే ఉన్న సంగీతం అక్కడి నుంచి ఒక స్వతంత్రమైనటువంటి కళగా అది మారుతూ, ఆ మారుతున్న క్రమంలో అకాడమిక్ కాన్సెప్ట్స్ కంటే కూడా, అంటే శాస్త్రపరమైనటువంటి ఆ డెప్త్ కంటే కూడా భజనగా సులభతరమైనటువంటి సంగీతంతో, రకరకాల మాటలు, సులభమైనటువంటి ట్యూన్స్తో అందరూ కలిసి కూర్చుని భగవన్నామస్మరణ చేయడానికి వీలుగా చాలా రచనలు అప్పుడు ఆ కాలంలో ఆవిర్భవించాయి. అందులో భాగమే మనకి ఈ అష్టపదులు కానీ, తరంగాలు, తర్వాత రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, 18వ శతాబ్దంలో మనకి త్రిమూర్తులు వచ్చే వరకు కూడా ఈ భజన సాంప్రదాయం ఉద్ధృతంగా అదే మెయిన్గా నడిచింది. ఆ భజన సాంప్రదాయంలో భాగం ప్రధానంగా భజన అంటే భజన తరంగంతో మొదలవుతుంది, తరంగ కీర్తనతోటే మొదలు పెడతారనమాట. అలాగే రామదాస్ కీర్తనలు ఉంటాయి, అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయి మన సంస్కృతి పరిరక్షణలో. ఇక ఇందులో భాగంగా చాలా గ్రంథాలు రాశారు ఆయన. సంస్కృతంలో కూడా పారిజాత భారడం అని తెలుగులో కూడా రాశారని మనకి పుస్తకాల్లో దొరుకుతున్న విషయాలు. శ్రీ నారాయణ తీర్థుల వారు ఒకరోజు వారి అత్తవారి ఇంటికి వెళ్ళడానికి కాలవ ఒకటి ఈది అవతలికి వెళ్ళాలట. ఆయన దిగారు, వెళ్ళబోతున్నారు. సగం దూరం దాకా వచ్చేసరికి వరద పొంగి, కాలువ పొంగి ఇంకా ఆయన చరమాంకంకి చేరుకున్నాం అనిపించి ఆపద్ధర్మ సన్యాసం స్వీకరించేశారట. అప్పటికప్పుడు అనుకోకుండా ఏదో ఆధారం దొరికి వారు అవతల ఒడ్డుకి చేరుకున్నారు. చేరుకుని వాళ్ళ ఇంటికి వెళితే, అత్తవారింటికి వెళితే వారి భార్య తలుపు తీసి ఎవరో ఎత్తి వచ్చారు మన ఇంటికి అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారట. అదేమిటి, ఏమిటి జరిగింది అంటే, ఇట్లాగా ఆపద్ధర్మ సన్యాసం తీసుకున్నాను అంటే, అప్పుడు వారి సతీమణి పూర్తిగా సన్యాసం తీసేసుకోండి అని ఆవిడ సలహా మేరకు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించి అటు ఉత్తర భారతదేశం, ఇటు దక్షిణ భారతదేశం మొత్తం అంతా కూడా ఆయన పర్యటించి రకరకాల వరహూరు అనే ఒక ప్రాంతం గురించి చాలా ముఖ్యంగా చెప్తారు నారాయణ తీర్థుల వారి చరిత్రలో. అక్కడ ఆయన ఎక్కువ కాలం ఉన్నారని, అక్కడ వారికి ఒక వ్యాధి, కొంచెం అనారోగ్యం సంభవిస్తే ఆ వరహూరులోని దైవాన్ని ప్రార్థించి అది నివారణ చేసుకున్నారని, వారి తరంగాలలోనే ఈ కథా సన్నివేశాలు, మాటలు అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయని మనకి పుస్తకాల్లో తెలుస్తోంది. నారాయణ తీర్థుల వారి తరంగాలు నాట్యానికి చాలా అనుకూలంగా ఉంటాయి. దానికి కారణం ఒక సంధికాలం, అంటే అటు అన్నమయ్య సంకీర్తనా యుగం నుంచి ఇటు యక్షగాన యుగానికి మధ్యలోని వారు నారాయణ తీర్థుల వారు. వీరి చాలా సన్నిహితులుగా సిద్ధేంద్ర యోగి ఉన్నారని కూడా ఒక గ్రంథాల్లో మనకి తెలుస్తోంది. సిద్ధేంద్ర యోగి అంటే మనకి యక్షగానాలకి ఆయన పెట్టింది పేరు కదా. వీరిరువురు, ఈయన తరంగాల్లో కూడా కొన్ని సిద్ధ అనే మాటలు వచ్చాయి. వీరిద్దరూ చాలా సన్నిహితులు కావచ్చు అని కూడా మనకి తెలుస్తోంది విషయాలు. అంతా కృష్ణలీలా తరంగిణి అంతా శ్రీకృష్ణుల వారి బాల్యం మొదలుకొని రుక్మిణీ కళ్యాణం వరకు ఉన్న రకరకాల ఘట్టాలు. నేను కొన్ని తరంగాలు ఎట్లా ఉన్నాయో చాలా సులభమైనటువంటి భాష, మనకి ఆ కాంటెక్స్ట్ ఈజీగా అర్థమైపోతూ ఉంటుందన్నమాట. జయ జయ స్వామిన్ జయ జయ, 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 జయ జయ స్వామిన్ జయ 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 జయ.
వర్గ ప్రచండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ 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 స్వామి జయ 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 ఎంత గణపతి గణపతి ఎంత చిన్న చిన్న మాటలతో మనకి ఎంత చక్కగా గణపతి కళ్ళ ముందు ఆవిష్కృతం అయిపోవడమే ఈయన రచనలోని ఒక స్పెషాలిటీ విశిష్టత. మనకి దృశ్య రూపకంగా ఆయన తెచ్చేయగలరు ఆ మాటలతోటే. మనం చదువుతున్నప్పటికీ కళ్ళ ముందు దృశ్యం ఆవిష్కృతం అయిపోతుందన్నమాట. పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ దేవకి వసుదేవ నందన కృష్ణ దేవకి వసుదేవ నందన కృష్ణ దివ్య సుందర శ్రీకృష్ణ కృష్ణ దేవకి వసుదేవ నందన కృష్ణ దివ్య సుందర శ్రీకృష్ణ కృష్ణ పాహి పాహి జగన్ మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ. ఇది కేదార రాగంలో ఒక తరంగం. అలాగే రకరకాలు ఉన్నాయి. పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం. వారం వారం వందనమస్తుతే వారం వారం వందనమస్తుతే వారి జడలయన గోపాల వారి జడలయన గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం. ఇది బిలహరి రాగంలో వారి తరంగం. కథయ కథయ మాధవం హే రాధే 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 కథయ కథయ మాధవం. ఇప్పుడు ఇది నారాయణ తీర్థుల వారి తరంగమే కానీ తర్వాతి కాలంలో
పండితులు, సంగీత విద్వాంసులు కంపోజ్ చేసిన రచన ఇది కాన్సర్ట్స్లో మెయిన్గా పాడడానికి, సంగీత ప్రదర్శనల్లో చాలా ప్రధాన అంశంగా ఇది పాడబడుతూ ఉన్నదన్నమాట. ఇట్లా అంటే తర్వాతి కాలంలో కొన్ని ట్యూన్ చేయబడ్డాయి. ఒరిజినల్ ట్యూన్స్ భజన సాంప్రదాయంలో ఉన్నవి మనం ఈనాటికి పాడుకుంటున్నవి. ఇవి తర్వాత కంపోజ్ చేయబడ్డావన్నమాట. గోవింద ఘటయ పరమానందమృతమిగ శ్రీనందతనయ బహు యోగీంద్ర సుర వినుత గోవింద ఘటయ పరమానందమృతమిగ శ్రీనందతనయ బహు యోగీంద్ర సుర వినుత. ఇది చాలా భజన సాంప్రదాయంలో వస్తున్నటువంటి తరంగం. ఇది ఎంత ప్లెజెంట్ రాగాస్. నీలాంబరి ఎంత హాయిగా సాత్వికంగా ఉండే రాగం. మాధవ మామవ దేవ కృష్ణ మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ. సాధు జనాధార సార్వభావ సాధు జనాధార సార్వభావ మాధవ మామవ దేవ సాధు జనాధార సార్వభావ మాధవ మామవ దేవ మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ. ఆఖరిగా ఒక్క తరంగం, మేడం ఇందాక చెప్పిన తరంగం. కలయ యశోదే తవ బలం ఖలబాలక ఖేళన లోలం కలయ యశోదే తవ బలం ఖలబాలక ఖేళన లోలం కలయ యశోదే అపహృత బహుతర నవనీతం అనుపమలీల నటన కృతం అపహృత బహుతర నవనీతం అనుపమలీల నటన కృతం కపట మానుష బాలక చరితం కపట మానుష బాలక చరితం కనక కందుక ఖేళన నిరతం కపట మానుష బాలక చరితం కనక కందుక ఖేళన నిరతం కలయ యశోదే తవ బాలం ఖలబాలక ఖేళన లోలం కలయ యశోదే
హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాः ధన్యవాదాः. अस्माकं सर्वेषां कर्मयोः अमृतधाराः प्रवहन्ति स्म भवत्याः वचोभिः. किं वा वदामः आगच्छन्तु. कृष्णलीला तरङ्गिणीनां गानं कर्तव्यम् इत्युक्ते एवं कर्तव्यम् इति इदानीम् अस्माभिः ज्ञातं. महान् सन्तोषः वर्तते महाशयायै साञ्जलिं प्रणमामि. इदानीम् अस्माकं सुहृद्वरः अष्टावधानी मुदिगण्ड अमरनाथ शर्मा अत्र विराजते. तमहं प्रार्थये अस्मान् उद्बोधयतु. अपार करुणोपेतं सद्गुरुं सर्वतोमुखं कैलासवासिनं देवं शिवानन्दमुपास्महे. वेदमयीं नादमयीं बिन्दुमयीं परपदोद्यदिन्दुमयीं मंत्रमयीं तंत्रमयीं प्रकृतिमयीं नौमि विश्वविकृतिमयीं. नमस्सभायै सभापतिभ्यश्च वो नमः. किं वच्मि अत्र सभा या आयोजित परिषत् कार्य कर्तृभिः अपि च नीलकण्ठमहोदयेन మన ప్రపంచంలో ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు దేశం అంటే అమెరికా, భాష అంటే ఇంగ్లీషు, ఆట అంటే క్రికెట్, ఎగ్జామ్ అంటే ఎంసెట్. ఈ పరిస్థితిలో ఉన్న మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కాసేపు ఎక్కడున్నానో అంత ఆనందమయమైనటువంటి సభ ఇక్కడ. అలా పరిధిని పెట్టుకున్నాం మనం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలకు పిలిచారు, అయిపోతుంది, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మంత్రాలయం నుండి వచ్చిన వాళ్ళు మంత్రముగ్ధులు చేశారు మమ్మల్ని. చాలా రోజులైంది. చివరగా భేదభావం గురించి చక్కగా చెప్పాడు వాదిరాజ. అలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మహదిదం ప్రమోద స్థానం వర్తతే. యతోహి ప్రథమతః నీలకంఠమహోదయం ఉద్దిశ్య శ్లోకమేకం అధునేవ శ్లోకः మమ మనసి విరాజతే. విహితా సురభారత్యా సేవా నిత్యం విధీయతే. ఇతః పూర్వం విహిత, అధునా విధీయతే చ. విహితా సురభారత్యా సేవా నిత్యం విధీయతే. నీలకంఠేన విదుషా లోక కళ్యాణ సిద్ధయే. ఏదైనా విశ్వశ్రేయస్కలు కాబట్టి వారు సంస్కృత పరిషత్ నిదేశకత్వేన యస్మిన్ ముహూర్తే తే తైః పదవి తైః స్వీకృత తదారభ్య యదా ప్రసిద్ధ దేవాలయేషు పుణ్యక్షేత్రేషు నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, విశేషోత్సవ, పవిత్రోత్సవా యదా ప్రచలంతి తథైవ అస్యాం పరిషది అపి అనేకానేక కార్యక్రమాः ప్రచలంతి ఏవ. తస్మాత్ కారణాత్ దండి మహాకవినా ఏక శ్లోకः ఆదిరాజ యశోబింబ
ఆదర్శం ప్రాప్య వాంగ్మయం ఏషాం అసన్నిధానేపి న స్వయం పశ్యనశ్యతి. The mirror of literature reflected the glory either of the great religious heroes of the kings famous in legendary accounts, though their mortal remoter remains have mingled with the dust of their towering personalities or glanced the literature. నాస్తి తేషాం యశక్కాయ అంటాం కదా. ఇలాంటి పరిషత్ ఉంది కాబట్టి ఆ మహనీయుల మహాకావ్యాలనుకోండి, శాస్త్రాలనుకోండి, పరిశోధన చేసి ప్రకాశింపజేసి లోకార్పణం చేసి ఇంత క్రితము వారు సంగీతంలో అద్భుతంగా ప్రవేశం ఉంది కాబట్టి ఎవరు పాడబడినా పరవశించిపోతున్నారు. నీలకంఠం గారు, శ్రీరామచంద్రుడు గారు అనేవారు, సిద్దిపేటలో ఒకసారి విశిష్టాద్వైత దర్శనం, శివాద్వైత దర్శనం అనే గ్రంథం లోకార్పణ జరిగింది. మరి పక్కన భయపడుతూ కూర్చున్నాను, 2 నిమిషాలు మాట్లాడాను. అప్పుడు సందర్భంలో నీలకంఠం గారికి సంగీతంలో మంచి ప్రవేశం ఉంది అని, ఆ ప్రవేశం యొక్క ఆనవాళ్ళు ఇక్కడ మనం ఈరోజు చూసాం. ఈరోజు చూడండి, సాహిత్యము, సంగీతము, అభినయాత్మకమైనటువంటి కృష్ణతీర్థుల వారి, నారాయణ తీర్థుల వారి త్రిపుర సుందరి గారు చెబుతుంటే ఒకసారి 2017లో ప్రపంచ తెలుగు మహాసభలో అష్టావధానం చేశాను వీరి అధ్యక్షులు నీలకంఠం గారు. వారు చెప్పిన చిన్న చిన్న కృష్ణుడి మాటలు ఎలా ఉన్నాయో ఆ మాటలు ఇందాక బాలాత్రిపుర సుందరి గారు వచనంలో, వర్ధిని గారు గానంలో వినిపించారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అని ఈ పద్యం మాకు ఇచ్చారు అవధానంలో. వీరే నీలకంఠం గారు అధ్యక్షులు. ఆ సభలో మొత్తం కిక్కిరిసిపోయింది. పోలీసు వాళ్ళు కూడా నిలబడి అవధానం విన్నారు. అప్పుడు ఏం చేయాలి ఆలోచించేసరికి మిత్రుడు గౌరీశంకర్ నిద్రం కలిసి చేస్తున్నాం. మాతస్పదీయసు మనోహర దివ్య పుత్ర అనువాదం, ఆ తెలుగు పద్యానికి సంస్కృత శ్లోకం అనువాదం. మాతస్పదీయసు మనోహర దివ్య పుత్ర క్షీరం దధీని నహి ముంచది మద్గృహేషు గచ్చామ క్షిప్రమధునైవ పరప్రదేశం హే మంజువాణి సురభౌ శపనం గృహీత్వా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అంటానే, అలా అనుకున్నది ఒకటి నేను ఏదైనా మాటలు మాట్లాడి వారి ఇష్ట ప్రసాదం తీసుకుని వెళదాం అనుకున్నాను. సంగీతము, సాహిత్యము, అభినయము, గ్రంథార్పణము, లోకార్పణము, ఇన్నింటి సమ్మేళనము జరిగిందంటే ఈ పరిషత్తులో వరలక్ష్మి గారి కృషి, సంతోష్ గారి కృషి, సూర్యప్రకాష్ గారి కృషి, నీలకంఠం గారు ప్రధానంగా ఉండి ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహింపజేయడం చాలా ఆనందదాయకం. ఈ పవిత్ర యజ్ఞంలో నన్ను కూడా ఆహ్వానించి అవకాశం కల్పించారు. వారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ శుభం భవతు, శుభం భవతు.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు మనము ఓయూలో సంస్కృత అకాడమీలో ఉన్నాము. ఈరోజు చాలా అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. వీళ్ళు 3 రోజులుగా అనేక కార్యక్రమాలను సీరియస్గా కండక్ట్ చేస్తున్నారు. అందులో ఈరోజు సంగీతము, సాహిత్యము మరియు నృత్యం వీటికి సంబంధించిన ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. చాలా అద్భుతంగా నృత్య ప్రదర్శన జరిగింది. అలాగే నారాయణ తీర్థుల వారి యొక్క కీర్తన గురించి, వాటి గురించి అద్భుతంగా వివరించారు. సంస్కృత భాష గురించి కూడా వివరించారు. ఈ ప్రోగ్రాం రావడం నిజంగా నా యొక్క అదృష్టం. మన దేశం యొక్క సంస్కృత భాష ఔన్నత్యము, దాని యొక్క అందము, అలాగే నృత్య సంగీతాలు వాడి యొక్క హుందాతనము గోచరించింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. బాయ్.